Hello, welcome to Theoretic class. This is Amashi. So, RRB 2025 notification సంబంధించి పేపర్ మీడియం ఎగ్జామ్ సెంటర్ అండ్ ఎగ్జామ్ డేట్ అండి. సో మెయిన్గా ఈ 3 పాయింట్స్ గురించి నేను డిస్కస్ చేస్తాను. సో చాలా డౌట్స్ వస్తున్నాయి కదా ఈ మూడట్ల గురించి డిస్కస్ చేసుకుంటూ వెళ్దాం ఒకదాని తర్వాత ఒకటి. సో ఫస్ట్ పేపర్ మీడియం డిస్కస్ చేద్దాం. సో పేపర్ మీడియం అనేది ఇంగ్లీష్లోనే ఉంటుందా లేదా ఇంగ్లీష్ హిందీలో ఉంటుందా రీజనల్ లాంగ్వేజ్లో ఉంటుందా మేడం చాలామంది అడుగుతున్నారు. సో రీజనల్ లాంగ్వేజ్లో ఉంటుందండి. ఏంటి మనకి ఇంకా ఆర్ఆర్బీ ఏదైతే పిఆర్టీ కావచ్చు టీజీటీ కావచ్చు పీజీటీ పేపర్ ఏ పేపర్ అయినా సరే మీకు ఇంగ్లీష్ అండ్ ఒక రీజనల్ లాంగ్వేజ్ ఈఆర్ అని రాశాను షార్ట్ ఫామ్లో. సో ఇంగ్లీష్లోను అలాగే ఒక రీజనల్ లాంగ్వేజ్లో కూడా మీకు పేపర్ అనేది మీడియం అనేది ఉంటుంది. అంటే ఒక పక్కన ఇంగ్లీషు ఒకటి రీజనల్ లాంగ్వేజ్. అంటే మనం ఏం చూస్ చేసుకుంటాం తెలుగు. రీజనల్ లాంగ్వేజ్ మనం ఏం చూస్ చేసుకోవచ్చండి తెలుగు అనేది అందరూ చూస్ చేసుకోండి. సో మ్యాక్సిమం ఇక్కడ చాలామందికి ఇది డౌట్ వస్తుంది మేడం ప్రిపరేషన్ అనేది ఎలా చేయాలి. సో ప్రిపరేషన్ అనేది మనకి ఆర్ఆర్బీకి సంబంధించి మనం ఒకసారి సిలబస్ చూసుకున్నట్లయితే అన్నీ కూడా మనకి సిబిఎస్ఈ ఎన్సీఆర్టీ బుక్స్ అనేది సో ఎన్సీఆర్టీ సిబిఎస్ఈ సిలబస్ అయితే మనకు చదవాలి. ఇంకోటి అంటే మెటీరియల్ అంతా మనకి ఏంటంటే ఇంగ్లీష్ మీడియంలో అవైలబుల్ ఉంది. సో మరి దీనికి సంబంధించి ఇంగ్లీష్ అంటే తెలుగు అనేది చూస్ చేసుకోండి. ఒకవేళ మీరు ఇంగ్లీష్లో ప్రిపేర్ అయినా సరే తెలుగులో మీరు అర్థం చేసుకుని క్వశ్చన్కి ఆన్సర్ అయితే మీరు చేయగలరు అనమాట. సో నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. సో ఎగ్జామ్ ప్యాటర్న్ సిలబస్ బుక్స్ వీటికి సంబంధించి సపరేట్ వీడియో వేస్తానండి. వాటికి సంబంధించి ఒక సపరేట్గా నేను మీకు డిస్కస్ చేయాలి చాలా క్లియర్గా డిస్కస్ చేయాలన్నమాట. టీజీటీ పీజీటీ అలాగే పిఆర్టీకి సంబంధించి సిలబస్ అదంతా. బికాజ్ ఇంగ్లీష్లో ఉన్నది తెలుగులో ట్రాన్స్లేషన్ జరుగుతుంది. ఒకసారి ట్రాన్స్లేషన్ అయిన తర్వాత నేను మీకు నీట్గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి కట్ ఆఫ్ ఏంటి లాస్ట్ టైం కట్ ఆఫ్ ఎంతవరకు వెళ్ళింది మినిమం మనం ఎన్ని మార్క్స్ అనేవి స్కోర్ చేస్తే మనం ఈజీగా తక్కువ పోస్టులు ఉన్నా సరే మనం జాబ్ అని తెచ్చుకోవచ్చు. తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ యాక్టివ్లో ఉంచండి తప్పకుండా. సో సెంటర్కి సంబంధించి ఏ స్కూల్స్ నోటిఫికేషన్ వచ్చినా నేను మీకు అప్డేట్ ఇస్తున్నాను కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో పేపర్ మీడియం అనేది క్లియర్నెస్ వచ్చింది కదా తెలుగులో కూడా ఉంటుంది. మీరు సెలెక్ట్ చేసుకోవాలి. అప్లై చేస్తున్నప్పుడు అక్కడ మనకి అప్లై ఆప్షన్ ఉంది, నోటిఫికేషన్లో కూడా మెన్షన్ చేస్తారు. సో పేపర్ అనేది ఒక రీజనల్ లాంగ్వేజ్లో అయితే ఉంటుందన్నమాట. ఇది ఒక క్లియర్నెస్ అయితే వచ్చింది కదా. నెక్స్ట్ ఎగ్జామ్ సెంటర్ అండి. సో ఎగ్జామ్ సెంటర్ డిస్కస్ చేస్తాను. సో చాలామంది ఆర్ఆర్బీకి సంబంధించి క్లాసెస్ ప్రొవైడ్ చేయమంటున్నారు. సో ఆల్రెడీ చెప్పాను కేవీఎస్ ప్రైమరీ సిలబస్ అలాగే ఆర్ఆర్బీ ప్రైమరీ టీచర్ సిలబస్ సేమ్ ఉంది. సో ప్రైమరీకి సంబంధించి నేను ఏ క్లాసెస్ అనేవి సపరేట్గా ప్రొవైడ్ చేయట్లేదు. బట్ టీజీటీ పీజీటీ ఆర్ఆర్బీ క్లాసెస్ అనేవి మాత్రం యాప్లో అవైలబుల్ ఉన్నాయి. సో మీరు జాయిన్ అయితే అవ్వచ్చు అనమాట టీజీటీ పీజీటీ సంబంధించి. సో కేవీఎస్ పిఆర్టీ జాయిన్ అయిన వాళ్ళకి ఎలాగో ఆర్ఆర్బీ పిఆర్టీకి కూడా యూజ్ అయిపోతుంది. బికాజ్ సేమ్ సిలబస్ అండి. మళ్ళీ అవే వీడియోస్ నేను ఆర్ఆర్బీ పిఆర్టీ అని సేమ్గా ఇంకో బ్యాచ్ అయితే స్టార్ట్ చేయలేను కదా. ఈ రెండింటికి సేమ్ సిలబస్ ఉంది కాబట్టి మీరు రెండు కేవీఎస్ పిఆర్టీలో జాయిన్ అయిన వాళ్ళు ఎలాగో ఆర్ఆర్బీ పిఆర్టీకి కూడా అది యూజ్ అయితే అవుతుంది. సో ఎగ్జామ్ సెంటర్ అనేది మనం ఎక్కడ అప్లై చేస్తే అక్కడే వస్తుందా. ఇప్పుడు సపోజ్ చాలామంది చెన్నైలో అప్లై చేశారు, చాలామంది మనకి ఇంకా కోల్కతా అని ముంబై అని బెంగళూరు అని ఇక్కడ అప్లై చేయడం జరిగింది జోన్స్లో. నేను ఏదైనా ఒక జోన్లోనే అప్లై చేయాలని చెప్పాను. బికాజ్ ఆర్ఆర్బీ ఏమంటుందంటే ఒక జోన్లో మాత్రమే అప్లైకి ఛాన్స్ ఉంది. నేను ముంబైలోనే చేస్తాను నేను బెంగళూరులోనే చేస్తాను అంటే అవ్వదండి. మీరు ఎక్కడో ఒక దుక్కున మీరు అప్లై చేయాలి. సో మీరు అప్లై ఎక్కడ చేసినా సరే మీకు ఎగ్జామినేషన్ సెంటర్ మాత్రం మీ దగ్గరలోనే వస్తుంది. అదే జోన్లో ఎగ్జామినేషన్ అనేది మీకు పడదు. ఏంటి మ్యాక్సిమం మీ ఇంటి నుండి మీ హోమ్ నుండి 50 కిలోమీటర్స్ అంటే మ్యాక్సిమం మీ డిస్ట్రిక్ట్స్లోనే అవైలబుల్ ఉన్న ఆన్లైన్ ఏదైతే సిబిటీ కండక్ట్ చేసే విధంగా అవైలబుల్ ఉన్న ప్లేస్లో మీకు ఎగ్జామినేషన్ పడుతుందండి. అదే సెంటర్కి వెళ్ళి మీరు రాయాల్సిన అవసరం లేదు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు సపోజ్ ఎవరైనా చెన్నైలో అప్లై చేశారనుకోండి చెన్నై జోన్లోకే వెళ్ళి రాయాల్సిన అవసరం లేదు. మీ దగ్గరలో ఉన్న సిబిటీ సెంటర్స్లో మీకు ఎగ్జామినేషన్ పడుతుంది. ఎందుకంటే ఆన్లైన్ ఎగ్జామ్ అండి ఇది. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మీరు ఢిల్లీ లేదా ముంబై జోన్ అప్లై చేస్తే ముంబై జోన్ వెళ్ళి రాయాల్సిన అవసరం లేదు. మీ దగ్గరలో ఉన్న ఆన్లైన్ సెంటర్లోనే మీ ఎగ్జామ్ పడుతుంది. అది కూడా పేపరు మీరు చూస్ చేసుకున్న మీడియంలోనే వస్తుంది. మీరు ఆల్ ఓవర్ ఇండియా మీరు ఏ జోన్ అప్లై చేసినా సరే మీరు చూస్ చేసిన పేపర్ మీడియంలోనే మీకు పేపర్ జరుగుతుంది. ఇంకోటంటే అందరూ కూడా అన్ని జోన్లకి లోకల్ అవుతారు, నాన్ లోకల్ అలా అవ్వరు. మనం చెన్నైలో అప్లై చేస్తే చెన్నై వాళ్ళు తమిళియన్స్ లోకల్ అయ్యి ఆంధ్ర వాళ్ళు నాన్ లోకల్ అవ్వరు. ఇది ఆల్ ఓవర్ ఇండియా వచ్చిన నోటిఫికేషన్. అందరూ కూడా వాళ్ళ కేటగిరీస్ని బట్టి ఎలిజిబుల్ అవుతారు. మీ కేటగిరీ పోస్టులకి మీరు అప్లై చేసుకోండి. యూఆర్ అంటే అందరికీ ఎలిజిబిలిటీ ఉంటుంది.
చాలామంది ఇలా కూడా అడుగుతున్నారనమాట. అదే జోన్లో అప్లై చేస్తే అక్కడికి వెళ్ళే రాయాలని ఏమీ లేదు. మనకి 50 కిలోమీటర్స్ మ్యాక్సిమం డిస్టెన్స్లో మీకు, అంటే 50 కిలోమీటర్స్ అంటే డిస్ట్రిక్ట్ అనమాట. మీ హోమ్ డిస్ట్రిక్ట్లో ఎక్కడైతే CBT కండక్ట్ చేసే విధంగా అవైలబిలిటీ ఉంటుందో అక్కడ మీకు పడుతుంది. ఇంకోటి అంటే SC ST ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఏంటంటే ఫ్రీ పాస్ కూడా ఉంది, ట్రైన్ పాస్ కూడా ఎగ్జామ్ రాయడానికి. తర్వాత మనకి ఎగ్జామ్ అయిన తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత మీకు ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. ఇంటర్వ్యూ అంటే మీరు మొత్తం డాక్యుమెంట్స్ అన్నీ తీసుకుని వెళ్ళాలి. సో మెడికల్ టెస్ట్ కూడా ఉంటుందండి. మెడికల్ టెస్ట్ అంటే ఏంటంటే మీ హెల్త్ అనేది ఎలా ఉంటుందనేది చెకప్ టెస్ట్ అనేది కూడా పెట్టాలి. సో మెడికల్ టెస్ట్ అంటే మరీ అంత దారుణమైన టెస్ట్ ఏం కాదు, సింపుల్గా ఒక టీచరు మీరు టీచ్ చేయడానికి పనిచేస్తారా లేదా అన్నట్లుగా ఉంటుందన్నమాట. సో మరి ఈ విధంగా జోనల్ వైజ్గా అప్లై చేస్తే ఆ జోన్లోనే వస్తుంది అన్న సందేహం మీకు వద్దు. మీ దగ్గరలోనే మీ డిస్ట్రిక్ట్స్లోనే మీకు ఉంటుంది. పేపర్ మీడియం, రీజనల్ లాంగ్వేజ్, ఇంగ్లీష్ అనేది చూస్ చేసుకోండి అప్లై చేస్తున్నప్పుడు. అండ్ ఎగ్జామ్ డేట్ ఎప్పుడు. ఇంకోటి ఏంటంటే మేడం ఎగ్జామ్ అనేది PRT వాళ్ళకి, TGT వాళ్ళకి, PGT వాళ్ళకి ఒకేసారి అంటే ఒకేసారి కాదండి. ముందు ప్రైమరీ వాళ్ళకి జరుగుతాయి ఎగ్జామ్స్. ముందు ప్రైమరీ వాళ్ళకి జరుగుతాయి, ఆ తర్వాత TGT వాళ్ళకి, లాస్ట్లో PGT వాళ్ళకి జరుగుతాయి. అన్ని ఎగ్జామ్స్ ఒకే రోజు ఉండవు, ఒక షెడ్యూల్ ప్రకారం వెళ్తుందండి ఎగ్జామినేషన్. లాస్ట్ 2019లో మనకి వచ్చింది ఈ నోటిఫికేషన్. మళ్ళీ ఇప్పుడు 2025లో వచ్చింది. ఈసారి మీరు మిస్ చేసుకుంటే మళ్ళీ ఎప్పుడు వస్తుంది అనమాట. సో దెన్ ఇక్కడ RRBకి సంబంధించి ఇంకోటి ఏంటంటే నేను చెన్నై అంటున్నాను అనేసి మీరు చెన్నైలోనే అప్లై చేయాల్సిన అవసరం లేదు. మీరు బెంగళూరులో చేయొచ్చు, అలాగే ముంబైలో, ఇంకా చాలా ఉన్నాయి మనకి ఓవరాల్గా ఉన్న జోన్స్లో వేకెన్సీ చూసుకుని అప్లై చేసుకోండి. ఆ వేకెన్సీ లిస్ట్ కూడా నేను PDF షేర్ చేస్తాను టెలిగ్రామ్లో, వాట్సాప్ గ్రూప్లో. సో మరి 2019 తర్వాత మళ్ళీ ఇప్పుడే రావడం. సో అప్పుడు ఎగ్జామినేషన్స్ ఎలా జరిగాయి అంటే ఫస్ట్ PRTకి జరిగాయి, తర్వాత TGTకి, లాస్ట్లో PGTకి జరిగాయి. సో ఏదైతేనే మొత్తం మూడట్లకి ఒకేసారి ఎగ్జామినేషన్స్ జరగవు అనమాట. వేరు షిఫ్ట్స్లో మనకి ఎగ్జామినేషన్స్ అనేవి జరుగుతాయి. సో ఎగ్జామ్ డేట్ ఎప్పుడు, ఇది అందరికీ డౌట్. ఎగ్జామ్ ఎప్పుడండి? ఎగ్జామ్ ఏప్రిల్లో అండి. సో ఎగ్జామ్ అనేది మీకు ఏప్రిల్లో అయితే ఉంటుంది, అది గుర్తుపెట్టుకోవాలి. సో మ్యాక్సిమం మనకి KVS అనేది లేట్ అయ్యేలాగే ఉంది. బికాజ్ అన్నీ సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించి నోటిఫికేషన్స్ ఎలా ఉంటాయంటే ఒకటి రిలీజ్ అయిపోతే మ్యాక్సిమం ఇంకోటి ఏంటి స్టాప్ అనేది చేస్తారనమాట. అంటే ఒక సంస్థ నుండి ఏదైనా నోటిఫికేషన్ వచ్చిందంటే అన్నీ ఒకటేసారి రాకూడదు కదా. మ్యాక్సిమం ఏప్రిల్లో ఇది అయిపోయాకే మనకి KVS వచ్చేలా ఉంది. KVS చూడండి మార్చ్, ఏప్రిల్, ఫిబ్రవరి టైంలో రాకపోతే ఇంకా మళ్ళీ అది ఆగస్ట్కి వెళ్ళిపోతుంది. ఇంకా మ్యాక్సిమం ఆగస్ట్కి వెళ్ళిపోయేలా ఉంది. మళ్ళీ జూలై సీటెట్ అయ్యాకే నోటిఫికేషన్ వచ్చేలా ఉంది. సో మ్యాక్సిమం ఫోకస్ చేయండి అప్లై చేస్తున్న వాళ్ళందరూ. మీడియం కూడా KVSకి అయితే అసలు పేపర్ తెలుగులో ఉండదన్నమాట, అసలు ఇంగ్లీష్ హిందీలోనే ఉంటుంది. దానికి ఏంటంటే సీటెట్ పాస్ అయిన వాళ్ళే అప్లై చేసుకోవాలి KVSకి, NVSకి కూడా. ఇది అలా కాదు, టెట్ పాస్ అయినా కూడా ఎలిజిబిలిటీ ఇచ్చేసాడు. అది BED వాళ్ళకి ప్రైమరీకి ఇచ్చేసాడు, DED వాళ్ళకి TGTకి ఇచ్చేసాడు అనమాట అప్లై చేసుకోవడానికి. చూడండి పేపర్ మీడియం కూడా తెలుగులో ఉంది, వాళ్ళు మెన్షన్ చేశారు రీజనల్ లాంగ్వేజ్లో ఉంటుందని. సో ఎగ్జామినేషన్ సెంటర్ మీ దగ్గరలోనే వస్తుంది. సో ఏదైనా ఒక జోన్ మీకు మంచిగా చూడండి, మీ కేటగిరీ వైజ్ కావచ్చు, అలాగే UR కేటగిరీలో కావచ్చు, ఎక్కడ వేకెన్సీ ఉంది, ఎక్కడ అప్లై చేస్తే మనకి వచ్చే అవకాశం ఉంది అన్నది ఒకసారి చూసుకోండి. బికాజ్ ఎందుకంటే 2019లో చాలా తక్కువ మార్కులకు కూడా ఎవరు అప్లై చేయలేదన్నమాట. అక్కడ వాళ్ళు అప్లై చేశారు, వాళ్ళకు ఏమున్నాయో మార్కులు, జాబ్ వచ్చేస్తుంది. సో ఆ విధంగా ఉంటాయి. సో అందుకే జోనల్ లిస్ట్ అనేది ఒకసారి చెక్ చేసుకుని అప్లై చేయండి. లాస్ట్ డేట్ ఎప్పుడండి? ఫిబ్రవరి 6 లాస్ట్ డేట్ అనమాట. సో ఈ 3 మెయిన్గా అందరూ అడుగుతున్నది అనమాట. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా చెప్పండి. సో TGT, PGT, PRTకి సంబంధించి సిలబస్ డిస్కస్ చేస్తాను, బుక్స్, ఎగ్జామ్ పార్ట్ అండ్ కట్ ఆఫ్ మెయిన్ ఎంత రావాలి, జాబ్ రావాలంటే కట్ ఆఫ్ ఏంటి అన్నది కూడా నేను డిస్కస్ చేస్తాను. కనెక్ట్ ఉండండి. నెక్స్ట్ నేను ఆ వీడియో అప్లోడ్ చేస్తాను. దెన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.